దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ అండి. 35 ఏఈఈ సివిల్, 5 ఏఈఈ ఎలక్ట్రికల్, 30 టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం. 30 వరకు అయితే దరఖాస్తు స్వీకరణ, రాత పరీక్ష ద్వారా ఎంపిక అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూసేసేయండి. దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులు నోటిఫికేషన్. వివరాల్లోకి వెళ్తే 35 ఏఈఈ సివిల్, 5 ఏఈఈ ఎలక్ట్రికల్, 30 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం వరకు దరఖాస్తు స్వీకరణ, రాత పరీక్ష ద్వారా ఎంపిక బాధ్యత ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాకు. ప్రస్తుతం దేవాదాయ శాఖలో పెద్ద ఎత్తున పనులు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఆలయాలు పునరుద్ధరణ, కొత్తవి నిర్మాణం, పలు ఆలయాల వద్ద అభివృద్ధి పనులు, కొత్తగా ఇంజనీరింగ్ సిబ్బంది నియామకం. వివరాల్లోకి వెళ్తే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులు భర్తీకి ప్రక్రియ అయితే మొదలు పెట్టారు. ఇవి వచ్చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం వరకు దరఖాస్తుల స్వీకరణ. 35 ఏఈఈ సివిల్, 5 ఏఈఈ ఎలక్ట్రికల్, మరో టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతి విధానంలో దరఖాస్తు నోటిఫికేషన్ అయితే జారీ చేసిందండి. ఈ నెల 30 వరకు అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ మొత్తానికి ప్రభుత్వ ప్రముఖ సంస్థ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఏఈఈ పోస్టులకు సంబంధించి కేటగిరీలో బీఈ, బీటెక్ సాధించి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయిన వారు అర్హులండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 80 మార్కులు సంబంధిత ఇంజనీరింగ్ అంశాలపై, 10 మార్కులు ఇంగ్లీష్ ప్రావీణ్యం, మరో 10 మార్కులు జనరల్ నాలెడ్జ్తో కూడిన మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. దేవాదాయ శాఖలో నోటిఫికేషన్ పేర్కొంది. దేవాదాయ శాఖ పరిధిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త ఆలయాలు పునర్నిర్మాణంతో పాటు ఆలయాలు పునర్నిర్మాణం పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కామన్ గుడ్ ఫండ్ పథకం ద్వారా ప్రభుత్వ పనులు చేపడుతుంది. 450 కోట్లకు పైగా పనులు అనుమతి తెలిపిందండి. 250 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయని, వీటికి తోడుగా విజయవాడ, దుర్గగుడి, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లో దాదాపు 350 కోట్ల విలువైన అభివృద్ధి పనులు సాగుతున్నాయని అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇవి ఇక్కడ పోస్టులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూపిస్తాను. దేవాదాయ శాఖలో చేసే పోస్టులు కేటగిరీల వారీగా ఏఈ వచ్చేసి కేటగిరీ పోస్టులు వచ్చేసి ఓసీకి 15, బీసీకి 9, ఎస్సీకి 5, ఎస్టీకి 3, ఈడబ్ల్యూకి 3 అండి. ఏఈ ఎలక్ట్రికల్లో వచ్చేసి ఓసీకి 3, బీసీకి 1, ఎస్సీకి 1 అండి. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్లో వచ్చేసి ఓసీకి 13, బీసీకి 8, ఎస్సీకి 5, ఎస్టీకి 2, ఈడబ్ల్యూకి 2 ఉన్నాయండి. ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా మన ఛానల్ని కానీ కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వచ్చేస్తుంది.